డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ అడ్వాన్స్ 2026 అడ్మిట్ కార్డు మరి వచ్చేసింది. ఈరోజు 10 గంటలకైతే వచ్చేస్తున్నాము. మరి వీడియో చేసే టైంకి ఇంకా రాలేదు, కానీ మరి 10 గంటలకే ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. 11వ తారీఖు 10 గంటల నుంచి 17వ తారీఖు ఎగ్జామినేషన్ వరకు ఉంటుందమ్మా. ఎగ్జామినేషన్ ఈరోజు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రయోజనం ఏమి ఉండదు. మీరు ఆల్మోస్ట్ ఆల్ రాగానే ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. అందుకని 17వ తారీఖు ఉంది కదలే అని 17వ తారీఖు డౌన్లోడ్ 17వ తారీఖు ఎగ్జామినేషన్ కదా. 17వ తారీఖు ఎగ్జామినేషన్ మనకి 9 గంటల నుంచి 12 గంటలకు ముందు 6 గంటలకల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోతారు. మీకు అప్పుడు డౌన్లోడ్ చేసుకునే టైం ఉండదు. కొంతమంది మేము 17వ తారీఖుని ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకో, ఇబ్బంది ఏముండదు. మీరు ఎగ్జామ్ రాయొద్దు అనుకుంటే 17వ తారీఖు డౌన్లోడ్ చేసుకోండి, రాయాలనుకుంటే 11వ తారీఖు డౌన్లోడ్ చేసుకోండి. అది డిఫరెన్స్ ఉంటుంది. మరి 11వ తారీఖు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మరి ఎగ్జామినేషన్ ఇమ్మీడియట్గా రాగానే డౌన్లోడ్ చేసుకోండి. కలర్ ప్రింట్అవుట్స్ తీసుకోండి. బెటర్ టు టేక్ కలర్ ప్రింట్అవుట్స్ తీసుకోండి. మనకి 9 గంటల నుంచి 12 గంటలకి పేపర్ 1 జరుగుతుంది. మరి పేపర్ 2 అయితే 2:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. మరి ఆ రోజు మొత్తం ఎంగేజ్ అవ్వండి. పేరెంట్స్ కూడా మీకు ఏ పనులు పెట్టుకోవద్దు. దయచేసి మీ యొక్క పిల్లల కోసం ఆ రోజు ఫుల్గా డెడికేషన్ తీసుకోండి. 6 గంటలకి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. 6 గంటలకు వెళ్ళిపోవాలి. 9 గంటలకు ఎగ్జామ్ అంటే 6 గంటలకు వెళ్ళిపోవాలి. 6:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. 6:30కి స్టార్ట్ అవ్వాలి. 9 గంటల టు 12 o'clock. మరి ఆ రోజు మరి అందరూ మరి లంచ్ కూడా మరి తీసుకుని వెళ్ళండి. మీతో పాటు లంచ్ కూడా తీసుకుని వెళితే అక్కడ మీ యొక్క ఫ్యామిలీతో మీరు పేరెంట్స్తో అక్కడ తినేయచ్చు. మరి తర్వాత మళ్ళీ 2:30 గంటలకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎగ్జామినేషన్ దగ్గరే ఉండండి. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అక్కడే లంచ్ చేసుకునే అవకాశం ఉండదు. ఏదన్నా ఒక్కో చోట ఏంటంటే అసలు టీ కాఫీలు మరి షాపులు కూడా, హోటల్స్ కూడా ఉండవు. అందుకని కొద్దిగా అరేంజ్మెంట్ చూసుకోండి. అందుకని మీ సెంటర్ ఎక్కడ ఉంటుంది అవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. మరి ఆల్ ది బెస్ట్. మీకు అడ్మిట్ కార్డ్ ఇలా ఉంటుంది. ఆల్రెడీ నేను చూపించాను, చాలా వీడియోస్లో చూపించిన తర్వాత మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని సెంటర్ కూడా చెక్ చేసుకోండి. ఒకరోజు ముందు వెళితే మీకు వచ్చిన నష్టం ఏమి లేదు కదా. మీరు ఒకరోజు చూసుకోండి ఆ పరిసర ప్రాంతాల్లో హోటల్స్ ఏమైనా ఉన్నాయా. మరి కొన్ని కాలేజీలు ఎట్లంటే రిమోట్ ప్లేసులు ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోండి. రిమోట్ ప్లేసుల్లో ఉంటాయి. మరి ఆ రిమోట్ ప్లేసులు ఇప్పుడు 108 ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఇది ఉందా లేదా అని చూసుకోండి ఒకసారి స్టూడెంట్స్. మరి ఇది ఇక్కడ మీ యొక్క ఫోటో ఇక్కడ వస్తుంది. మరి ఫోటో క్యాండిడేట్ సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఎగ్జామ్ సెంటర్ మీ ఇంటికి ఎంత దూరము, మరి హైదరాబాద్ కానీ అదేవిధంగా విజయవాడ, మరి విశాఖపట్నం స్టూడెంట్స్, నెల్లూరు, ఒంగోలు, ఇట్లా వరంగల్, మరి కరీంనగర్ స్టూడెంట్స్, సిద్దిపేట, సంగారెడ్డి, ఇలా అన్ని సెంటర్లో, మరి కర్నూలు, తిరుపతి, మరి అదేవిధంగా బెంగళూరు, చెన్నై, ఇట్లా కొన్ని సెంటర్స్ అయితే ఉంటాయి. చూసుకోండి ఎంత దూరమో. ఇప్పుడు మంచి సిటీస్లో ఉంటాయి. సపోజ్ హైదరాబాద్ సిటీ అనుకో, మీరు హైదరాబాద్ సిటీ కానీ, చెన్నై కానీ, తర్వాత బెంగళూరు కానీ చాలా ట్రాఫిక్ ఉంటుందమ్మ. ఈ సిటీస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ముందు బయలుదేరితే అంత ముందు. సపోజ్ బెంగళూరు ఉన్నటికి విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. చెన్నైలో కూడా మరి ఉంటుంది. మరి హైదరాబాద్లో కూడా. అందుకని మార్నింగ్ ఉండదులేండి. మార్నింగ్ ఇబ్బంది. 6 గంటలకే లెగుస్తారు కాబట్టి అప్పుడు నో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మరి సాధ్యమైనంత వరకు తొందరగా వెళ్ళేటట్టు చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జామినేషన్కి మనం ఏ విధంగా వెళ్ళాలి, తర్వాత మీకు ఆధారు ప్లస్ ఈ అడ్మిట్ కార్డు, ఈ 2 మాత్రమే వాళ్ళు అలో చేయటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు స్క్రిప్టు అన్నీ కూడా ఇస్తారు. ఇక్కడ సిగ్నేచర్ చేయాలి మీరు. ఇప్పుడు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి మనం అది కూడా చూసేద్దాం. మరి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ పేపర్ 1 ఎప్పుడు ఇస్తారు, పేపర్ ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది. అడ్మిట్ కార్డు ఏ విధంగా మరి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయటం చాలా ఈజీ. మీ అందరికీ చూసే ఉంటారు కదా. ఇక్కడ వెళ్ళినట్టయితే మీకు దీనిలో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ క్లియర్గా ఈ సెక్షన్ ఎగ్జామినేషన్ సెక్షన్. ఇక్కడ వెళ్ళినట్టయితే రిజిస్ట్రేషన్లో ఇక్కడికి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ వాళ్ళు లింక్ ఇస్తారు అనుకుంటా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉండదు. ఇది లింక్ డిస్ప్లే అవుతుందమ్మా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది లాగిన్ అడ్మిట్ కార్డుకి మీకు హోమ్ డేటాకి వెళ్ళినట్టయితే ఇక్కడ లింక్ వస్తుంది. అది చూసుకోండి. ఇక్కడ
ఇక్కడ లింక్ వస్తుంది. ఆ లింక్ని మనం ఇక్కడ ఇట్లాగే లింక్ వస్తుంది. ఆ లింక్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు నాకు మార్నింగ్ మరి వీడియో చేసే టైంకి రావట్లేదు, ఇక్కడ లింక్ రావటం జరుగుతుంది. ఈ లింక్ వచ్చినప్పుడు ఈ లింక్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ సేమ్ మీరు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకున్నారు, జేఈ అప్లికేషన్ నంబరు ప్లస్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయిపోయింది. 10 గంటలకి రేపు మనకి ఈరోజు 10 గంటలకి మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఉండి మరి ప్రతి ఒక్కరు ఇది మీ లైఫ్లో ఇదే లాస్ట్ ఎగ్జామ్ మాకు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క లైఫ్లో జీవితంలో 90% స్టూడెంట్స్కి ఇదే లాస్ట్ ఎగ్జాము. ఈ ఎగ్జామ్ని వదులుకోవద్దు, హ్యాపీగా రాయండి. కొద్దిగా మరి 3 గంటలు, పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అవుతుంది. ఈ విషయము చాలా వీడియోస్లో నేను చెప్తున్నాను. మరి స్టూడెంట్స్కి ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నాకు తెలియదు కాబట్టి మరి మీకు మరి ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి. థ్యాంక్ యూ, బాయ్.